దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. మేషరాశి వారికి ఇంతటి అదృష్టం కలలో కూడా చూసి ఉండరు. జరగబోయేది వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దేవుడు తన తీర్పును ఏ విధంగా ఇచ్చేశాడు, మేషరాశి వారి జీవితంలో కలగబోయే అదృష్టం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరు ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలు, బాధలు అన్నింటి నుండి కూడా వీరికి పూర్తి పరిష్కారం అయితే ఈ సమయంలో మనకి కనిపిస్తుంది. వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా కూడా వీరికి ఏ విధంగా ఉండబోతోంది, ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ముఖ్యమైన విషయాల్లో మేలైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. దుర్గా స్తుతి పఠించడం మేలు. అభివృద్ధి కొరకు చేసే పనులు అనుకూలతని ఇస్తాయి. ఏకాగ్రతతో పనిచేయండి, మేలు జరుగుతుంది. మీకు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణ అవగాహన చెందిన తర్వాత ముందుకు సాగండి. ప్రతి వ్యాపారంలో కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం. కీలకమైన విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉందండి. అంతేకాకుండా ఈ రాశి వారికి చంచల స్వభావాన్ని దరిచేరనీయవద్దండి. అధికారులు వద్ద కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఈ సమయం అంటే ఈ వారం మధ్యలో స్వల్ప లాభం చేకూరుతుంది. సూర్యస్థుతి మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు చూస్తారు. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మేషరాశి వారి జీవితం అంతా కూడా వారి కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుంది. వారికి ద్రోహం చేసినా సరే, వారికి మంచి చేసినా సరే గుర్తు పెట్టుకోలేనటువంటి పరిస్థితి వారిలో అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది, వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఆనందంగానే ఉంటుంది. వీరి జీవితం అయితే ఇప్పటి వరకు కూడా వీరు చేయలేనటువంటి పనులు కూడా వీరి జీవితంలో చేయబోతూ ఉన్నారు. అన్ని విషయాలుగా కూడా వీరికి అనుకూల వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అంతా కూడా మీకు చక్కటి పరిణామాలు అయితే సొంతం చేసుకుంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. మేషరాశి వారు తమ జీవితంలో సంపాదన, సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకున్న అపజయము అనేది వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం కారణంగా వీరు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు. కొన్ని తప్పులు చేస్తారు. అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. అలాగే అనవసరంగా ఖర్చులు కూడా చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటూ ఉంటారు. అలా అక్కడికి రాని భూములను సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొనేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి నమ్మిన వారు మోసం చేయడం వలన వీరి యొక్క ఆస్తులు సమస్తాన్ని పోగొట్టుకుంటారు. వీరికి జాతకంలో నమ్మక ద్రోహుల కారణంగా పెట్టుబడుల వలన
వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి కలుగుతాయి. కావున జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. ఈ రాశి వారు తొందరగా పదవులు పొందుతారు, తొందరగా ఉద్యోగాలను సంపాదించుకుంటారు, తొందరగా పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు. అదేవిధంగా ఈ రాశి వారి చంచల మనస్తత్వం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరి జీవితంలో చూడలేనటువంటి మార్పులు కూడా మీరు చూస్తారు. ఈ మేషరాశికి చెందినటువంటి వారు తాము ప్రేమించిన వారి చెయ్యి అసలు వదిలిపెట్టారు, పెళ్లి పీటల దాకా వెళ్తారు, కళ్యాణం కూడా చేసుకుంటారు. ఇష్టపడిన వారి కొరకు పోరాడి వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహం తదుపరి ఈ రాశి వారికి జీవితం అనేది చాలా సుఖవంతంగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. చాలా ఆనందంగా వీరి జీవితం సాగుతుంది. ఈ మేషరాశి వారు రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షను దర్శించాలి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. అశ్విని నక్షత్రం వారు వైడూర్యాన్ని ధరించాలి. భరణి నక్షత్రం వారు జాతక పరిశీలన చేసుకుని వజ్రాన్ని ధరించాలి. కృతిక నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కెంపును ధరించాల్సి ఉంటుంది. ఇలా ధరించడం వలన వీరికైతే శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ మేషరాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి అగ్ని ఆధారిత పని, క్రీడలు, వైద్యం, పాలన, వ్యవహారాలు, వ్యాపార రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారు ఎటువంటి సందర్భంలో అయినా సరే మంచి ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. ఈ రాశి వారికి చంద్రుడు ఇతర గ్రహాలతో సంబంధం అనేది ఉంటుంది. ఈ కారణంగా వీరి యొక్క పనులన్నీ కూడా సాఫీగా తయారవుతాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి అగ్ని మూలకంగా పరిగణిస్తారండి. ఈ కారణం జరిగిన పనులన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో పెను పరిణామాలు అయితే చూస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఎవరి జాతకంతో అయితే చంద్రుడు మేషరాశిలో ఉంటే ఆ వ్యక్తికి సంబంధించిన రాశి మేషరాశిగా పరిగణిస్తారు. ఈ రాశిని మేషరాశిగా పిలుస్తారు. ద్వాదశ రాశుల్లో మేషరాశి వారిని రాశిగా భావిస్తారు. ఈ రాశి వారికి గాయకుడు కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి కుజుడు అధిపతిగా ఉండడం చేత వీరిలో అంగారకుడి ప్రత్యక్షానికి కూడా వీరి దారి తీసే సూచనలు అయితే ఉన్నాయి. చూసారు కదా, మేషరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.